హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్. ఈరోజు మేము జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కోట్నక భీమరావు పిల్లల ఉద్యానవనాన్ని సందర్శించడం జరిగింది. నేను మా చోటా భీమ్ మరియు ప్రియాను తీసుకొని బయలుదేరాను. ఇది కొమరం భీం ప్రాజెక్ట్. ఇది 363 జాతీయ రహదారి. దీన్ని రైట్ తీసుకొని మనం ముందుకు సాగాలి. ఇలా మాకు దారి మధ్యలో బఫెలోస్ ఎదురయ్యాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడ్డాము. అలా ముందుకు అలా చక్కగా ముందుకెళ్ళి సాగాము. ఇది కోట్ చౌరస్తా. ఈ రోడ్డు పట్టుకొని వెళ్దాం అనుకున్నాము, కానీ ముంగట నుంచి వెళ్తే బాగుంటుందని అలా ముందుకు ఇంకా సాగిపోయాము. అలా ముందుకు వెళ్ళంగానే కొమరం భీం చౌరస్తా ఎదురైంది. దాని నుంచి రైట్ తీసుకొని మేము అలా పార్కుకు బయలుదేరాము. పార్కు దగ్గరికి సమీపించాము. అలా లోనికి ప్రవేశించగానే టికెట్లు తీసుకొని అలా పార్కులో అడుగుపెట్టాము. పార్కు సమీపించగానే పిల్లల యొక్క ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అలా చిరునవ్వు చూస్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. పార్కు పిల్లలకు చాలా ఆడుకోవడానికి అక్కడ ఆకర్షించే విధంగా అన్ని బొమ్మలు చాలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఇలాంటి పిల్లల పార్కు ఉండడం ఎంతో ఆనందకరమైన విషయం. పిల్లల ఆనందం చూడండి, ఎట్లా చిరునవ్వుతో వాళ్ళు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు.
పిల్లలు ఆడుకుంటూ నేర్చుకోవడానికి ఇక్కడ ఏబిసిడులు కూడా ఏ నుంచి జెడ్ వరకు బొమ్మలతో సహా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ట్రెండింగ్ అయినటువంటి బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఆడుకోవడానికి బటర్ఫ్లై కూడా ఉంది. ఇక్కడ మచ్చల జింకల యొక్క బొమ్మలను మనం చూడవచ్చు. ఇలా వాళ్ళు ఆడుకుంటుంటే నాకు కూడా వాళ్ళతో ఆడుకోవాలనిపించింది. ఒక ఉయ్యాల మాత్రం నేను ఊగి ఆనందించాను. ఆరోగ్యాన్ని పెంచే ఎక్సర్సైజ్ కూడా ఎక్విప్మెంట్ ఇక్కడ
చాలా ఉన్నాయి. వాటిని కూడా మా పిల్లలు చాలా ఆస్వాదించి ఆనందించారు. పార్కులో కోట్నక్ భీమరావు గారి యొక్క విగ్రహం కూడా చాలా అందంగా ఉంది. ఈ పార్కును కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభిస్తున్నట్లు ఒక శిలాఫలకాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక పిల్లలు అలసిపోయారు, మేము ఇంటికి బయలుదేరాము. ఇది ఈ యొక్క పార్కు విశేషాలు. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. మీ పిల్లలు కూడా చాలా ఆనందిస్తారు, బాగా ఆడుకుంటారు. ఈ కొమరంభీం చౌరస్తాలో ఉన్నటువంటి అమరజీవి నిజాం ప్రభుత్వాన్ని ఎదురించిన ధీరుడు ఈ కొమరం భీముడు. అలా ఇంటికి వస్తుంటే మా బండి యొక్క పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో ఉన్న పెట్రోల్ బంప్కి వెళ్ళి పెట్రోలు కొట్టించి మళ్ళీ ఇంటికి బయలుదేరాము. ఇది ఇవాల్టి సండే విత్ చిల్డ్రన్ పార్క్ సందర్శన ముగిసింది. థ్యాంక్ యూ సో మచ్.